ఎన్టీఆర్ జిల్లా కంచికిచర్లలో మున్నేరు వరద ముప్పు ప్రాంతాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ పరిశీలించారు. మోంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఏపీలో మోంతా తుఫానుతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు. వారం రోజులుగా సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపట్టి అధికార యంత్రాంగం అప్రమత్తం చేశారని తెలిపారు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, గౌరవ ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ అందరం కలిసి వాళ్ళ లింగాల ప్రాంతానికి, పోలవరం ప్రాంతానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు కూడా ఉదయం నుంచి ఇదే పని మీద ఉన్నారు. స్థానిక రాజకీయ నాయకులు, శాసనసభ్యులు కూడా పూర్తిగా గ్రామాల్లో తిరుగుతూ ఎక్కడెక్కడైతే ప్రమాదాలు ముంచుకొస్తుందో ఆ ప్రాంతాలను పర్యటిస్తూ వాళ్ళందరినీ అప్రమత్తం చేస్తూ ప్రజల్ని పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పైన వాటర్ లెవెల్స్ రిసీడ్ అవుతున్నాయని చెప్తున్నారు. దాని ద్వారా ఇంట్లో కూడా తగ్గొచ్చు. అయినప్పటికీ కూడా జిల్లా యంత్రాంగము, అదేవిధంగా రాజకీయ నాయకత్వం కూడా దీనికి అప్రమత్తంగా నష్టమైన రైతులకు తెలియాల్సింది. ఎందుకంటే ఇవాళ ఎంత నష్టం జరిగిందని చెప్పి డ్రోన్ ద్వారా ఇవాళ టెక్నాలజీకి అనుసంధానం చేస్తూ డ్రోన్ల ద్వారా ఇవాళ ఎన్యూమరేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. పంట నష్టం ఎంత జరిగింది, ఎక్కడెక్కడ రహదారులు దెబ్బతిన్నాయి, ఎంత ఆస్తి నష్టం అనేది జరిగింది. దానికి జిల్లాలో 20 డ్రోన్లు పని కూడా చేస్తున్నాయి. అయితే దానికి తోడు ఇవాళ మళ్ళీ కొత్తగా ఈ మున్నేరు కారణంగా వచ్చింది. దీని కారణంగా ఒక రోజు ఏమైనా ఆలస్యం అయితే కావచ్చు, కానీ పూర్తిగా ఎన్యూమరేషన్ చేసి ముఖ్యమంత్రి గారు